ఒడిశా నుండి బెంగుళూరుకు గంజాయిని తరలిస్తున్న నలుగురు నిందితులను విజయనగరం 1వ పట్టణ పోలీసులకు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎన్ఆర్ దామోదర్ తెలిపారు. నిందితుల వద్ద నుండి 5 లక్షల రూపాయలు విలువగల 49.147 కిలోల గంజాయి, 650 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఎన్ఆర్ దామోదర్ వివరాలను వెల్లడించారు. గంజాయి నియంత్రణకు ప్రజలు కూడా తమవంతు సహకారాన్ని అందించాలని, గంజాయి రవాణా, వినియోగం, విక్రయం గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే 1972 డయల్ 112 100కు సమాచారం అందించాలన్నారు. గత కొన్ని రోజులుగా విజయనగరం జిల్లాలో గాంజాను పూర్తిగా నిషేధించాలన్న ప్లాన్తో పనిచేస్తున్న క్రమంలో మనకు ఈరోజు ఒక దాదాపు 50 కిలోలు ఉన్నటువంటి గాంజా ఒక నలుగురిని పట్టుకోవడం జరిగింది. ఈ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నలుగురు కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు. దీంట్లో ఒక అమ్మాయి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. సో పూర్తి స్థాయిలో గాంజాని అరికట్టడానికి, అలాగే దీన్ని వాడకాన్ని, ఈ ట్రాన్స్పోర్టే కాకుండా 100% విజయనగరం జిల్లాలో గాంజా ఎవరు వాడకుండా యూత్ని రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. నేను విజయనగరం ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, గాంజాకు దూరంగా ఉందాం. ఇది ఒక విష పదార్థం. ఇది తెలియకుండా దీన్ని వాడాలనుకోవడం, ఏదో క్షణికావేశంలో మత్తు కోసం, ఇలాంటి వాటి కోసం వీటిని వాడి జీవితకాలం జైల్లో ఉండడం, అలాగే అన్ని అవకాశాలు కోల్పోవడం, ఫ్యామిలీస్ని రోడ్డు మీద వేయడం పనులు మాత్రం చేయొద్దనేసి నేను అందరినీ కోరుకుంటున్నాను.